పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథను మేడ్చల్ జిల్లా న్యాయస్థానం 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించడంతో పేట్ బషీరాబాద్ పోలీసులు అతన్ని చర్లపల్లి జైలు నుంచి తమ కస్టడీకి తీసుకున్నారు. ఉదయం 11 గంటలకు జైలు లోపలికి వెళ్లిన పోలీసులు మధ్యాహ్నం 1 గంటకు భగీరథను తీసుకుని బయటకు వచ్చారు. అనంతరం మేడ్చల్ జిల్లా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య పరీక్షలు నిర్వహించి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత కూకట్పల్లి డీసీపీ కార్యాలయానికి తరలించి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో విచారించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కొంతసేపు విచారణ అనంతరం భగీరథను మొయినాబాద్లోని అరణ్య ఫామ్ హౌస్ కు తీసుకెళ్లారు. అక్కడకు బాధిత బాలికను ఎన్నిసార్లు తీసుకెళ్లారు, ఎన్ని రోజులు ఉన్నారు, ఏ గదుల్లో ఉన్నారు, ఎవరెవరితో కలిసి వచ్చారు, అసలు అక్కడ బాలికకు భగీరథకు మధ్య ఏం జరిగింది అనే అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసిందే. ఫామ్ హౌస్ లో జరిగిన మొత్తం ఎపిసోడ్ పై సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి పలు ఆధారాలు సేకరించినట్లు సమాచారం. అతన్ని ఫామ్ హౌస్ కు తీసుకువెళ్తున్న విషయాన్ని మీడియాతో పాటు స్థానిక పోలీసులకు కూడా సిట్ అధికారులు తెలియనివ్వలేదు. ఈ కేసులో బండి భగీరథ్ స్నేహితులను పేట్ బషీరాబాద్ పోలీసులు ఇదివరకే ప్రశ్నించారు. నేడు మరోసారి వారిని బాధితురాల్ని పిలిచి విడివిడిగా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భగీరథ్ స్నేహితుల స్టేట్మెంట్ రికార్డు ఆధారంగా అతన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. బాధితురాలకి భగీరథ్కు మధ్య జరిగిన వాట్సాప్, స్నాప్చాట్ సంభాషణలు, ఫోన్ కాల్ రికార్డుల వంటి టెక్నికల్ ఆధారాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా నేడు నానక్రామ్గూడలోని ఓ అపార్ట్మెంట్లో భగీరథ్ అతడు స్నేహితుల సమక్షంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.